సచ్చినోడు ముందు సావు డప్పు, బతికినోడు ముందు నోరు డప్పు. కొడితేనే పైసలు వస్తాయి. పైసలన్నీ పోయేటప్పుడు తీసుకుపోతావు అంటారు గానీ నిజానికి డబ్బులు లేకపోతే చచ్చిన శవాన్ని కూడా తీరు. నిజమే కదా మామ. మంచితనంతోనే పైసలు ఇస్తాం, కానీ తిరిగి అడిగినప్పుడు పైసలు వస్తాయి, మంచితనం రాదు. కొన్నిసార్లు రెండు రావు, అది వేరే విషయం. ఆడు మంచోడు ఈడు మంచోడు అనే రోజులు ఎప్పుడో పోయినాయి మామ. మీ దగ్గర పైసలుంటే మీరే మంచోడు. మీరు ఎంత మంచి చేసినా, మీ గుణం ఎంత మంచిదైనా సరే మిమ్మల్ని మంచోడు అన్నారు. కానీ పైసలు ఉన్నాయంటే మీరే మంచోడని డప్పు కొట్టి మరీ చెప్తారు. ఇంత తెలిసాక మంచోళ్ళ బతకడానికి ఎవరు రెడీగా ఉంటారు? ముంచడానికి తప్ప. ఒకవేళ మంచోడైనా చెడ్డోళ్ళ నటించాలి, ఎందుకంటే చెడ్డోళ్ళదే కదా దునియా అంతా. ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకే ఆయుధం అవసరం, అదే మంచితనం అనే ముసుగు. ఆ స్థాయి దాటిపోయాక ఆడికి ఆడే ఆయుధం. అది మాట. ఊరికే అనలేదు, మనిషి మంచోడే, గుణమే గుడిసేటిదని. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగులను బయటికి తీస్తుంది. పైన పటారంలోన లొటారం, ఈ జగమంతా డంబాచారం. బిచ్చగాడైనా ఉన్నోడైనా మన తపనంత పైసల కోసమే కదా. మరి తేడా ఎక్కడొస్తుందంటే, ఆ పైసలు ఒకరికి బతుకు తెరువునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చని ఊరికే అనలేదు. బలిసినోడు సోది చెప్పినా దగ్గరుండి చప్పట్లు కొడతాడు, ఏమీ లేనోడు మంచి చెప్పినా సోదని చెప్పి పక్కెళ్ళిపోతాడు. అలా తోకాలేని సమాజం అంటే ఇదే. నిజాన్ని 10 మంది కాదన్నారు అనుకో, అది అబద్ధం అయిపోద్ది. అదే అబద్ధాన్ని 10 మంది సమర్థిస్తే అదే నిజం అయిపోద్ది. మనమే మేధావులం అనుకోకండి మావోయ్. మన చుట్టూ ఉండే వాళ్ళు ఆస్కార్ కు నామినేట్ అయినా సరే వాళ్ళకి అది చాలా తక్కువ అయిపోద్ది. అంత గొప్ప నటీనటులు ఉన్నారు. టైం వస్తే కదా బయటకు వస్తారు. ఒక్క మాట, మనిషి బతకాలంటే కరెన్సీ ఉండాలి, కానీ మనిషిలా బతకాలంటే క్యారెక్టరే ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి ఎంత సేవ్ చేసామని మనుషులు లెక్క పెడుతుంటే, నిన్నటికి ఈ రోజుకి మన ఆయుష్ ఎంత తగ్గిందని దేవుడు లెక్కేస్తుంటాడంట. భగవద్